హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఏంటంటే మజ్జిగ చారండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మజ్జిగ, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందామండి. కొంచెం 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ముందుగా పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవి వేగాక ఎండుమిర్చి అండి, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు 2 ఎక్కువ కోసుకోండి. మజ్జిగ చారుకి ఉల్లిపాయలే టేస్ట్ అండి మెయిన్. మనం తింటున్నప్పుడు అక్కడక్కడ ఉల్లిగడ్డ తగులుతూ ఉంటే నోటికి చాలా టేస్ట్గా ఉంటుందండి. సాల్ట్ మజ్జిగలోనే వేసుకోండి, మీకు సరిపడినంతగా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని కలుపుకోండి ఒకసారి. ఇలా కలుపుకొని పక్కకు ఉంచుకోవాలండి. ఉల్లిపాయలు మరీ వేగకూడదండి, కొంచెం మీడియం సైజులోనే వేగాలి, అప్పుడే టేస్ట్ ఉంటుందండి. ఇది మాడిపోకూడదండి ఈ తాలింపు అనేది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కలుపుకున్న తర్వాత పచ్చిగానే ఉండాలండి ఉల్లిగడ్డలు, అప్పుడే పంటికి తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుందండి. రోజుకు ఒక్కసారైనా మజ్జిగ చారు ఆఫ్టర్నూన్ టైంలో తినండి. దీన్ని నైట్ టైంలో తినకూడదని అంటారు పెద్దోళ్ళు, ఎందుకంటే రేచీకట్లు వస్తాయని అంటారండి. మధ్యాహ్నం టైంలోనే తినాలి. మీ ఇష్టం, మీరు ఎలాగైనా తినండి. తెలిసి ఏది చేయకూడదు కదండి, అందుకే నైట్ టైంలో ఎవరు తినకండి దయచేసి మజ్జిగ చారులు. రైతా తినచ్చులేండి, ఉల్లిగడ్డలు వేసుకొని డైరెక్ట్గా రైతా తినచ్చులే, కానీ ఇలా తాలింపు వేసుకొని మజ్జిగ చారు నైట్ టైంలో తినకూడదండి. ఆఫ్టర్నూన్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చేసుకొని తినండి. కానీ చాలా బాగుంటుందండి. ఇంకా ఆల్మోస్ట్ ఉల్లిగడ్డలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని ఇందులో పోసేసుకుందాం. ఇలా పోసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వెంటనే పొయ్యి కట్టేసుకోండి, ఎందుకంటే విరిగిపోతాయండి మజ్జిగ కూడా. ఇలా ఒకసారి కలుపుకొని పక్కకు దింపేసుకోండి. ఎంతో రుచికరమైన మజ్జిగ చారండి. చూడండి, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.